వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. ఎజెండా కర్నూలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెకి సైరన్ ఊదబోతున్నారు. తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ఇప్పటికే సిద్ధమైపోయారు. సిఐటియు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఏఐటీయూసీ కొంతకాలం వెయిట్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఈ 31వ తేదీ వరకు గడువు కోరింది. ఆ 31వ తేదీలోపు మీకు పెండింగ్లో ఉన్నటువంటి జీతభత్యాలు ఇవ్వకపోతే మీరు సమ్మెలోకి వెళ్ళొచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాసు, అదేవిధంగా సిఐటియు కార్యదర్శి లక్ష్మణ్, ప్రెసిడెంట్ వచ్చేసి గౌస్ ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు మీరు సమ్మెకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ప్రధానంగా సమ్మెకి వెళ్ళడానికి కారణం ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు. 4.5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే ఈరోజు సిఐటిగా సమ్మెలోకి 102 మున్సిపాలిటీలు ఈరోజు సమ్మెలో దిగడం అనేది జరిగింది. మీరు చెప్పండి, వాళ్ళ సమస్యలు ఎంతకాలం నుంచి పెండింగ్ ఉన్నాయి? ప్రభుత్వం ఒకవైపు పూర్తి స్థాయిలో అందరూ కూడా జీతభత్యాలు పెంచేసామని చెప్పేటువంటి ఇది చేస్తుంది. మీరేమంటారు? గత 4.5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సందర్భంలో ఎక్కడికెక్కడ ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో మున్సిపల్ కార్మికులు మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కోరినారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కుటుంబాల్లో ఖచ్చితంగా మేము వెలుగులు నింపుతాం, ఎందుకంటే మీరు చేసేటువంటి పనిని ఇంకొక ఎవరు కూడా చేయలేనటువంటి రీతిలో వాళ్ళకి చెప్పినారు. 4.5 సంవత్సరాల పాటు వెయిట్ చేయించినాడు. ఇంతవరకు కూడా ఏ ఒక్క డిమాండ్ను నెరవేర్చలేదు. ముఖ్యంగా ఆప్కాసు పెట్టినాడు. ఆప్కాసు వద్దు, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. అదేవిధంగా కనీస వేతనము 26,000 ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. వాటిని కూడా పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాము, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఖచ్చితంగా మేము సంక్షేమాన్ని ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం. నిజంగా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి కార్మికులు, సాధారణమైనటువంటి పేదలు కూడా వాళ్ళు, కానీ అటువంటి వాళ్లకు ఎలాంటి సంక్షేమ పథకం లేదు. ఏమనంటే మీరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు మీరు అనేటువంటి రీతిలో వాళ్ళను చెప్పడం ద్వారా ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు. అమ్మఒడి కానీ, లేకపోతే చేయూత కానీ, లేకపోతే రకరకాల పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి కోరుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 102 మున్సిపాలిటీలలో ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి, లేకపోతే సమ్మె విరమించేది లేదని చెప్పేసి రీతిలో ఈరోజు సమ్మె సైరన్ మోగించడం జరిగింది. ఇది యథావిధిగా నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వము చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వాళ్ళ ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో ఆ హామీలో నువ్వు వెంటనే నెరవేర్చే రీతిలో కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది మీరు ఈ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు కోరింది, ఎందుకోసమని గడువు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళ సమస్యలు పరిష్కరించామని చెప్పి ఆ రోజు చెప్పినారు, ఈ రోజు కూడా చెప్పినారు, కానీ సమస్యలు అయితే పరిష్కరించడం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా పనికి తగ్గట్టు వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను పర్మనెంట్ వర్కర్లు చేయాలని, అదేవిధంగా కరోనా టైంలో చనిపోయిన వారికి 50 లక్షలు ఎక్సైజ్ ఇవ్వాలని చెప్పి, మరియు వారికి చనిపోయిన దాంట్లో వాళ్ళ బంధువులను, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని తీసుకోవాలని చెప్పి మేము రేపు మామూలుగా 6వ తేదీ నుండి సమ్మెలోకి పోవాలని అనుకున్నాము. ఎందుకంటే గడువు రేపు 20 పోవాల్సినది, కానీ గడువు కోరింది గవర్నమెంట్. మరి చర్చలు కూర్చుంటాము, మాట్లాడదామంటుంది, కానీ చర్చలు అయితే సఫలమైతే పర్లే, విఫలమైతే కనుక 6వ తేదీ సమ్మె మోగిస్తామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి గౌస్ గారు, మనం ఒకవైపు చూస్తున్నాము ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వం చర్చలకు వెళ్ళాయి. ఈరోజు ఏమో సిఐటియు సమ్మెలకు వెళ్ళిపోయింది, ఏఐటీయూసీ మిగతా కార్మిక సంఘాలు రేపు 6వ తేదీ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందన్న. ఎందుకంటే సంఘాల మధ్య ఐక్యత లేకన్నా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులలో ఐక్యత ఉంది. జేఏసీగా ఏర్పడి కూడా సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చర్చించినా కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి సిఐటిగా ఒక స్టెప్పు తీసుకుందాము, ఎవరో ఒకరు దిగాల, కాబట్టి తప్పని పరిస్థితి సిఐటియే దిగింది. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ వర్కర్లే కాదు, అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరి సమస్య ప్రభుత్వం పరిష్కరించే దిశగా లేదు. మామూలుగా అయితే మున్సిపాలిటీలలో పాలకవర్గం ఉంటుంది, పాలకవర్గము చైర్మన్లు, కౌన్సిలర్లు వీళ్ళే సమస్య పరిష్కారం చేయాలి. మ్యాక్సిమం గవర్నమెంట్ పరిష్కరించే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి, కానీ అవి కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన మంత్రి కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ ఉండడం మూలంగానే ఈరోజు సిఐ2 సమ్మెకు దిగింది తప్ప జేఏసీగా ఉన్నారు, కలిసే ఉన్నారు, సమ్మె కూడా కలిసే
చేయాలనే ఉద్దేశంతో దిగినాం. అయితే ఏఐటీసీ కొంత వాళ్ళు గడివి కోరినారు కాబట్టి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చినా వాళ్ళు కూడా మా సోదర సంఘం కాబట్టి ఖచ్చితంగా మా వెంటనే ఉండారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తారని మేము కూడా CI2గా ఆశిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి లక్ష్మణ్ గారు, మనం చూస్తున్నాము క్లాబ్ డ్రైవర్లను తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ మున్సిపల్ కార్మికులని పూర్తి అంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ తీసేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఎందుకోసం? క్లాబ్ డ్రైవర్లను మొదటగా ఏర్పాటు చేసే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండగలాగా క్లాబ్ ఆటోలను తీసుకొని రావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏజెన్సీలకు అప్పగించడం ఈ రాయలసీమ మొత్తం కూడా రెడ్డి ఎంటర్ప్రైజెస్కు అప్పగించడం ద్వారా ఆయన సరిగా అయినటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి 1000 రూపాయలే వేతనాలు పడుతున్నాయి. ఇప్పటికీ కూడా నంద్యాల టౌన్లో తీసుకుంటే దాదాపుగా 42 వెహికల్ మొట్టమొదట వచ్చినాయి. ఈరోజు 30 వెహికల్లు మూలపడిపోయే పరిస్థితి ఉంది. కేవలం 10 వెహికల్లు ఉన్నాయి. 10 వెహికల్లను కూడా సరిగా తిప్పుతున్నారా అంటే వాటిని కూడా తిప్పడానికి కూడా ప్రభుత్వం లేదు, ఏజెన్సీ కూడా ఆ విధంగా చూడడం లేదు. ఎందుకంటే క్లాప్ పెట్టినటువంటి అర్థం వేరు, ఈరోజు ఏజెన్సీ నడుపుతున్నటువంటిది వేరు. నిజంగా రాష్ట్రమంతా స్వచ్ఛంగా ఉండాలా, క్లీన్గా ఉండాలని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారో దానికి విరుద్ధంగా ఈరోజు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. నిజంగా డ్రైవర్లందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటే ఈరోజు ఉద్యోగము ఆటోనిచ్చి దాదాపు 7 నెలల నుంచి 8 నెలల నుంచి లేదు. నిజంగా క్లాప్ ఆటోలు ఎందుకు పక్కన ఉన్నాయి అంటే కేవలం పంచర్లు వేయలేదు, టైర్లు బాగాలేవు, గేర్లు వేయలేదు, క్లచ్లు వేయలేదు అటువంటి, లేకపోతే డీజిల్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఎంత దుర్మార్గంగా అంటే చిల్లి రీజన్స్తో ఈరోజు పక్కన పెట్టే పరిస్థితి ఉంది. అంటే కుటుంబాలతో చెలగాటం ఆడడం తప్ప ఏజెన్సీకి ఇచ్చినటువంటి రుచి చూపించినారు. కాబట్టి ఏజెన్సీ నుంచి రద్దు చేసి మున్సిపాలిటీలే తీసుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ క్లాప్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ కానటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అని వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరలేదు. కుటుంబం గడవాలంటే కనీసం 18,500 రూపాయలు జీవో నెంబర్ 7 ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి ఎంబడే పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా దిగడం జరిగింది. మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాము సమ్మెలకు వెళ్ళినటువంటి అంగన్వాడీ యొక్క ఆందోళన చూస్తున్నాం. గత 15 రోజుల నుంచి కొనసాగుతుంది. ఆల్టర్నేట్గా వాళ్ళు చేసేటువంటి పనిని సచివాలయ ఎంప్లాయీస్కి అప్పచెప్పింది. రేపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలకు ఆల్రెడీ CITU సంబంధించినటువంటి విభాగం వెళ్ళింది. రేపు 6వ తేదీ నుంచి కూడా AITs కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం ఆల్టర్నేట్గా కార్మికులు పెట్టుకుని పని చేసుకుంటుంది. అప్పుడు ఏం చేయబోతారు? ఫస్ట్ నుండి దగ్గర పని చేసుకుంటూ మున్సిపాలిటీ నమ్ముకొని ఉన్న వర్కర్లు ఏరే వాళ్ళు కనుక వస్తే కనుక ఎట్టైనా కానీ అడ్డుకుంటాం. కానీ ఎవరిని పని చేయడం, మావి అనుకునే డిమాండ్స్ను నిలబెడితే కనుక ఓకే. మేమైతే గొంతెమ్మ కోరికలేం కోరడం లే, మేము మనులు మాన్యాలేం అడగడం లేవాలి. కనీసం పనికి తగ్గట్టు వేతనం 26,000 ఇచ్చి వాళ్ళని ఆదుకొని, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కార్మికులు. వాళ్లకు వెంటనే మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేసి మెడికల్ కూడా అలవెన్స్ తొందరగా ఇచ్చి కనుక ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళు సమ్మెలోకి పోరు. కాబట్టి మీరు కనుక చర్చలలో విఫలమైన అంటే కనుక సమ్మెలోకి పోతారు, సఫలమైన అంటే కనుక వెంటనే ఇవి మనకు లేకుండా విధుల్లోకి వెళ్తారని చెప్పేసి AITsగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి గౌస్ గారు, ఫైనల్గా ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలి. ఎజెండాకి అంటే మీరు పెట్టుకునేటువంటి ఎజెండా పోరాటం ఏంటి? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 102 మున్సిపాలిటీలలో కూడా సమ్మె మొదలైంది. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. ప్రధాన డిమాండ్ వేతనం పెంచడం. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అది. కాబట్టి అది అమలు చేయాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రభుత్వం అందరికీ ఇస్తున్నా అని చెప్తుంది. ఇచ్చే 12,000 వర్కర్లకు, మున్సిపల్ వర్కర్లకు. కాబట్టి వాళ్ళకు సంక్షేమ పథకాలు వర్తించే పరిస్థితి లేదు. ఈరోజు అందరూ చెప్పినట్టు క్లాబ్ డ్రైవర్స్ పేరు మీద ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రమంతా చెత్త పన్ను బలవంతంగా వాలంటీర్ల ద్వారా వసూలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్కు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాడు మెయింటెనెన్స్ చేయలేక వెహికల్స్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి మున్సిపాలిటీలు క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ క్లాబ్ డ్రైవర్లను తీసుకోవాలా, వాళ్ళ ద్వారా రన్ చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, మున్సిపాలిటీలు క్లీన్ అవుతాయి. రెండోది పారిశుద్ధ్య కార్మికులు. ఈరోజు గతంలో కరోనాలో పారిశుద్ధ్య కార్మికులు చాలా బాగా సేవ చేసినారు.
కాబట్టి వాళ్ళను కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవాలని చెప్పినాడు జగనన్న. ఈరోజు మళ్ళీ కరోనా రాష్ట్రంలో దేశంలో వచ్చింది, రాష్ట్రంలో కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇటువంటి టైంలో మున్సిపల్ వర్కర్ల సమ్మెను ఇమీడియట్గా ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరిస్తే రాష్ట్రంలో ఈ కరోనాను బ్రేక్ చేయగలదు రాష్ట్రం. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలా. కాబట్టి 26,000 కనీస వేతనము, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కల్పించాలి. అయితే ప్రధానంగా ఈరోజు ఆప్కాస్ పెట్టింది. గతంలో ఆప్కాస్ లేనప్పుడు ఎవరైనా ఒక కాంట్రాక్టర్ వర్కర్ చనిపోతే కౌన్సిల్లో పాస్ చేసి తీసుకునే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆప్కాస్లో తీసుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఎమ్మెల్యే రికమెండ్ చేయాలా, మంత్రి రికమెండ్ చేయాలా, కలెక్టర్ రికమెండ్ చేయాలా, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆప్కాస్ వద్దు, మాకు డైరెక్ట్గా ప్రభుత్వమే డీల్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము కూడా ప్రభుత్వం, ఎందుకంటే కరోనాను దృష్టిలో పెట్టుకుని అయినా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము CI2గా కోరుతున్నాం. మా సోదర సంఘం కూడా ఆ పద్ధతిలోనే కోరుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్చలు ద్వారా సంప్రదించి ఇమీడియట్గా సమస్య సీరియస్ కాకముందే పరిష్కరించాలని చెప్పేసి మేము CI2గా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రైట్. ప్రధానంగా ప్రజా ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలి. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు కనీస వేతనం నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. దుర్భరమైనటువంటి చాలనేటువంటి జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం కూడా చర్చలు జరిపి తక్షణమే ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. ఇది వాటి ఎజెండా కర్నూలు కార్యక్రమం. మరో ఎజెండాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.